బ్రెయిన్ ట్యూమర్‌కి సర్జరీ చేసుకుంటే అంటే ఫన్నర్ అని కాదు. జనరల్ మిత్. ఆ బ్రెయిన్‌లో భాగం తీసేస్తారు. సో, ఆ! వీళ్ళు పిచ్చివాళ్ళయిపోతారు. లేకపోతే పని లేదు. చేయదు బ్రెయిన్ నో. అని. నో. నో. ఆ! సో, మనకిప్పుడు బ్రెయిన్‌లో ట్యూమర్ వచ్చింది. ట్యూమరస్ టిష్యూ అంటేనే అది ఒక నాన్ ఫంక్షనల్ టిష్యూ. అంటే దానికేమి ఫంక్షన్ ఉండదు. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డ్యామేజ్డ్. మనం దాన్నే తీస్తాం. ఓకే. నార్మల్ బ్రెయిన్ ఎందుకు తీస్తాం? ఓకే. కదా! అది సో, ఇంకోటి ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు చేతిలో మనకి ఇక్కడ ఒక ట్యూమర్ ఉందంటే, చుట్టూ కూడా తీసేస్తాం. సేఫ్ సైడ్. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ట్యూమర్ చిన్నగా మన కంటికి కనిపించింది ఉందా అనేది ఒకటి చూసుకొని తీసేస్తాం. ఎందుకంటే అది తీసిన తర్వాత కూడా మన చెయ్యి బానే పనిచేస్తది. కానీ బ్రెయిన్‌లో అది పాసిబుల్ కాదు. ఓకే. కదా! సో, ట్యూమర్ 1 సెంటీమీటర్ ఉంది అంటే మనం ఇన్‌ఫాక్ట్ 0.8 సెంటీమీటర్సో లేదా 0.9 సెంటీమీటర్సో తీయాలి గానీ, మొత్తం 1 లేదా 1.2 తీయలేము. హుహు. ఎందుకంటే నార్మల్ బ్రెయిన్ టిష్యూ ఇన్వాల్వ్ అయి ఉంటది దాంట్లో. ఓకే. అందుకే అది తీయకూడదు. ఎంతవరకు సేఫ్‌గా తీయగలుగుతామో అంతా తీసేసి మిగిలిన దానికి మనం రేడియేషన్ గానీ, కీమోథెరపీ గానీ ఇవ్వాలి. ఓకే. బట్ దిస్ ఈజ్ ఫర్ క్యాన్సరస్ ట్యూమర్స్. హుహు. మళ్ళీ ఇప్పుడు మీరన్నట్టు ఇందాక పేషెంట్ చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఉన్నాయనుకోండి. ఆ బ్రెయిన్ టిష్యూ నార్మల్ టిష్యూకి, ఈ ట్యూమర్ టిష్యూకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే. సో, మనం ఆ గ్యాప్‌ని అడ్వాంటేజ్ తీసుకొని మొత్తం ట్యూమర్‌ని నీట్‌గా తీసేయొచ్చు. ఓకే. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గూడా చాలా నార్మల్ అయిపోతుందా తర్వాత? నార్మల్ ఉంటుంది. దేర్ విల్ బి నో ఓకే. ప్రాబ్లమ్. హ్మ్. సో, ఇప్పుడు ఈ క్రేనియోటమీ అనే దీన్ని ఎలా చేస్తారు మీరు? ఎవరికి మెయిన్‌గా అవసరం పడతది ఇది గూడా? సో, యాస్ ఎ న్యూరోసర్జన్ ఆర్ ఎ బ్రెయిన్ సర్జన్, సో, బ్రెయిన్‌కి మనం వెళ్ళాలి అంటే ఈ స్కల్ బోన్‌ని ఓపెన్ చేయాలి. సో, వితౌట్ ఓపెనింగ్ దట్ ఐ కెనాట్ రీచ్ ద బ్రెయిన్. ఓకే. సో, మీరన్న ఈ క్రేనియోటమీ అనేది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ వేర్ వి ఓపెన్ ద స్కల్. హుహు. సో, ఆ స్కల్ ఓపెన్ చేయడం క్రేనియోటమీ అంటాం. ఓకే. సో, ఎనీ బ్రెయిన్ సర్జరీ ఇట్ ఇన్వాల్వ్స్ క్రేనియోటమీ. సో, ఓకే. అది ట్యూమర్ తీయటానికి గానివ్వండి, లేదా వాటర్ డ్రైన్ చేయటానికి కానివ్వండి, హ్మ్. లేదా బ్లడ్ తీయటానికి కానివ్వండి, ఆర్ యాక్సిడెంట్స్‌లో మనకి బ్లడ్ క్లాట్స్ అవ్వటం గానీ, స్ట్రోక్‌లో ఏమన్నా, సో, ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఓకే. మనకి ఆ క్రేనియోటమీ అనేది కంపల్సరీ. లోపల మనము అది క్రేనియోటమీ చేసిన తర్వాత వాట్ వి డూ అనేది డిపెండింగ్ ఆన్ ద డయాగ్నోసిస్. సో, ఇప్పుడు మనం క్రేనియోటమీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా సార్. సో, రీసెంట్‌గా అశు రెడ్డి అని ఇన్‌ఫ్లుయెన్సర్ తను. సో, 'బిగ్ బాస్' దాంట్లో చేశారనమాట. తనకి ఒక సర్జరీ జరిగింది ట్యూమర్‌కి సంబంధించి. తనేం చెప్తోందంటే ముందే డాక్టర్స్ చెప్పారంట. అంటే చాలా పెద్ద ట్యూమర్ ఉండింది. కంప్లీట్‌గా తనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే. అరగుండు గీసేసేసి ఆ సర్జరీ చేశారు. బట్ డాక్టర్స్ ఏం చెప్పారు అంటే ఆఫ్టర్ సర్జరీ నువ్వు మాట్లాడలేకపోవచ్చు. ఇన్ కేస్ ఎనీ రిస్క్ ఉంటుంది. నడవలేకపోవచ్చు. ఇలాంటి రిస్క్‌లు ఉంటాయని చెప్పారంట. చాలా బాధపడిందనమాట. ఇలాంటి సిట్యుయేషన్ కూడా ఉంటుందా ఆఫ్టర్ సర్జరీ ఎవరికైనా రిస్క్‌లో? ఇప్పుడే మీకు చెప్పినట్టు లైక్ హ్మ్. బ్రెయిన్‌లో ప్రతి ఇంచ్, ప్రతి మిల్లీమీటర్‌కి ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. హ్మ్. ఓకే. మనకి ఏది కూడా వేస్ట్ కాదు. ఓకే. మనకి బ్రెయిన్‌లో సర్జరీ అనంగానే మనకి ఆ ట్యూమర్ ఒకటి తీసేస్తాం. ట్యూమర్ తోటి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. దట్స్ నాన్ ఫంక్షనల్‌గా. హ్మ్. అది తీసేటప్పుడు ఏదన్నా ఇప్పుడు చిన్నగా అక్కడ చాలా ఇంపార్టెంట్ నర్వ్స్ లేకపోతే ప్రతి ఒక్క నర్వ్ కిందకి రావటము అలా ఉంటుంది. హ్మ్. ఏమన్నా ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. మనకి 0% ఛాన్స్ హ్మ్. అనేది ఏం లేదు. మనం ఇక్కడ నుంచి నేను సేఫ్‌గా ఇంటికెళ్తానో లేదో కూడా తెలీదు. గ్యారంటీ ఉందా? దేనికి గ్యారంటీ ఉంది? కదా! సో, ఇట్స్ ఎ మేజర్ సర్జరీ. హ్మ్. రిస్క్ అనేది ఇట్ ఈస్ దేర్. సో, అలా ఆ బ్రెయిన్ సర్జరీ అప్పుడు ఆ రిస్క్ కాంపోనెంట్ ఎలా ఉంటుంది? ఏమేమి ఎఫెక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు తన సినారియోలో మనకి మేబీ ఇప్పుడు మెమరీ హ్మ్. ఉండకపోవచ్చు. అంటే మేబీ ఆ ట్యూమర్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఓకే. మెమరీకి రెస్పాన్సిబుల్ ఉండే ఏరియా ఇది. సో, ఫ్రంట్ ఆ! పార్ట్ అండ్ ఆ ఏరియాస్‌లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ మెమరీ. ఇప్పుడు ఓకే. దానికేమైనా డ్యామేజ్ అయితే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ గానీ, అట్లా హ్మ్. ఒక పార్ట్ ఆఫ్ మెమరీ ఏమన్నా ఓహ్! ప్రాబ్లమ్ ఉంటది. బిహేవియర్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. హ్మ్. అంటే ఒక సిట్యుయేషన్‌కి తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు కదా! అంటే వాళ్ళ ముందల భాగం అంటే ఫ్రాంటల్ పార్ట్ ఈజ్ ఫంక్షనింగ్ అని. ఓకే. సో, అది మంచిగా లేకపోతే దెన్ వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటది. బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ! ఎస్పెషల్లీ నేను ఎవరిలో చూస్తాను అంటే యాక్సిడెంట్స్‌లో. ఆ! సో, యాక్సిడెంట్స్‌లో చాలా మందికి ఇప్పుడు ఇలా ఫ్రంట్
యాక్సిడెంట్ అయ్యి ఫ్రంట్ Hmm. పార్ట్ ఎఫెక్ట్ అయితే సో Hmm. వాళ్ళలో బిహేవియర్ చేంజెస్ కానీ మెమరీ చేంజెస్ కానీ ఇలాంటివి చాలా గమనిస్తాం. ఓ ఓకే. యా సో ఎస్ దెర్ ఈస్ డెఫినెట్ పాసిబిలిటీ. రిస్క్ ఉంటుంది, కంపల్సరీ అవుతుంది అని చెప్పము, బట్ రిస్క్ ఉంటుంది. లక్కీలీ తనకు కాలేదు. అవ్వలేదు. ఎస్.